అందరికీ నమస్కారం. భారీ భూకంపం, సునామీ హెచ్చరిక ఈ విషయాలను తెలుసుకున్న వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున రెక్టర్ స్కేల్పై 5.9 తీవ్రతతో భూమి కంపించింది. అయితే జపాన్ దీవులైన ఇజు ఐలాండ్లో రెక్టర్ స్కేల్పై 5.6 భూకంపం నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే ఈ భూకంపం వల్ల 1 మీటరు పరిధితో కూడిన సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున రెక్టర్ స్కేల్పై 5.9 తీవ్రత భూకంపం సంభవించడంతో జపాన్ దీవులైన ఇజు వగాసవారాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ రాజధాని టోక్యోకు 600 మీటర్ల దూరంలో తోరిషీమా ద్వీపంలో సంభవించిన భూకంపంతో ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం తనపై ఎలాంటి ప్రభావం చూపలేదని అటు ఐలాండ్ నివాసులు సైతం తెలిపారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గణపతి నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.